ప్రస్తుతానికి ఒక 15 ఏళ్ళు వచ్చాయి. ఒక 5,000 సైడ్ చేస్తే మీతో సర్దుకోవచ్చు మనసు. చెప్పరా ఏంటి సంగతులు? ప్రొడక్ట్ సమయం కదా, ఒక 10,000 వచ్చిందిరా. సూపర్ రా, సమానంగా పంచుకుందాం. సమానం పంచుకున్నారా? ఇగో 7,500. నాకు 2,500 ఇచ్చి నువ్వేట్రా 7,500 తీసుకున్నా? సమానమే కదా. ఇది సమానంగా వద్దురా. 75 తీసుకున్నావు, నాకు 25 ఇచ్చావు. ఇగో నేను ఇచ్చిన 7,500. ఇగో నువ్వు సైడ్ చేసిన 5,000. నువ్వు సైడ్ చేసిన 5,000. ప్రొడక్ట్స్ అమ్ముతున్నాము, జనాలేమో నమ్మిచ్చేస్తున్నావు. ఎలా రాది? మోసపోతుంది, జనాలు తెలియట్లేదురా. ఎలా తెలియకుండా ఎలా ఉంటదిరా? చాలా సింపుల్ రా. ఎలాగా? నీకు ఇచ్చిన దాంట్లో 2,000 రూపాయలు డూప్లో ఉంటుంది, అలాగే అది కూడా అంతే. ఆడియన్స్ వచ్చేస్తున్నారు. మన బాస్ రెడీయా? బాస్ రెడీ అవుతున్నాడు. ఒకసారి మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ఫిరంఫిరా బ్రాండ్ మన ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగా అందించాలంటే ఒకసారి మీ నోటి ద్వారా మన బ్రాండ్ ని ఒకసారి చెప్పండి. నిజంగా ఈ ఫిరంఫిరా బ్రాండ్ ద్వారా నిజంగా ఈ ఫిరంఫిరా బ్రాండ్ ద్వారా ఏం చెప్పకూడదు. పిల్లల కోసం చాలా మంది హాస్పిటల్ తిరుగుతుంటారు, మూలికలు వాడుతుంటారు, ఆయుర్వేద వైద్యం తీసుకుంటారు, చాలా రకాలైన ప్రక్రియ చేస్తుంటారు. ఈ ప్రక్రియలన్నీ విఫలమించి పిల్లలు పుట్టడం కాక సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తుంటాయి. అయితే మన క్లయింట్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ప్రవేశపెట్టి ఆయనకి ఏం చేస్తా, ఆయనకి పిల్లలు ఎలా పుట్టారో ఒకసారి తెలుసుకుందాం. మిస్టర్ జాన్ ఫిడెక్స్ గారు, గట్టిగా చెప్పండి ఒకసారి. జాన్ ఫిడెక్స్ పూజలు చేశాను, నోములు చేశాను, కానీ ఎటువంటి ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా ఏమి జరగని కారణం ఏంటి? నేను మావిడ ఇద్దరం పోటా పోటీకి ఏడుస్తున్నాం, పిల్లలు లేరని. టీవీలో మీ బ్రాండ్ గురించి విన్నాను. గురుగారు నాకు తాబేజ్ ఇచ్చిన తర్వాత 6 నెలలు క్యాంప్కి వెళ్ళమన్నారు. 6 నెలలు క్యాంప్కి వెళ్ళి వచ్చేసరికి మాడు కడుపుతుంది. ఈ తాబేజ్ ఎవరికి కావాలంటే ఇప్పుడే ఈ కింద నెంబర్ కి ఫోన్ చేయండి. ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే 1000 రూపాయలు మాత్రం ఇచ్చేస్తాం. మార్కెట్ ధర ఇది 1,00,000 రూపాయలు. సార్ కింద నంబర్ ఉంది సార్. ఈ కింద నెంబర్ కాల్ చేయండి ఇప్పుడే. అన్ని సున్నాలే ఉన్నాయి కదా సార్. అది 00 000 000 సున్నాలే అన్ని. 00 అన్నారా, 000 అన్నా, 000 అన్నా, సింగిల్ ఉందా, డబుల్ ఉంది, ట్రిపుల్ ఉంది, ఇంకేం డొక్కం. థ్యాంక్ యూ సార్, చాలా హ్యాపీగా ఉందండి. నాకు మందు అలవాటు ఉంది సార్, అది తగ్గిస్తారా? ఇటువంటి ఈ మూలికని ఒకసారి ఆనండి. ఈ మూలిక వేస్తుందా? ఏం చేసావు? మింగే. ఎవరు మింగమన్నారు ఇప్పుడు? ఎవరు మింగమన్నారు ఇప్పుడు? ఒకసారి అందరూ ఒకసారి మౌనం పడుతుంది వీడి కోసం. మింగమన్నా ఇప్పుడు కూర్చోమని ఆడమంటే మింగేది అవును. మింగు మింగు మింగాల్సినప్పుడు మింగు దరిద్రుని. ఇది నీకు ఇష్టమైన మ్యాన్షన్స్. అవును సార్. ఒకసారి తాగండి. తాగుతోట్లేదు సార్ మందు. ఈ థమ్స్ అప్ తాగండి ఒకసారి. అది ఒకసారి మిత్రులు వచ్చేసారా? అదేంటి థమ్స్ అప్ తాగుతున్నాడు, మందు వదిలేసాడు. యాక్చువల్లీ మ్యాన్షన్స్ బాటిల్ థమ్స్ అప్ పోసాను, థమ్స్ అప్ బాటిల్ మ్యాన్షన్స్ మిక్స్ చేశాను. ఈ సమస్య తర్వాత ఇంకో పరిష్కార మార్గం కోసం మరో వ్యక్తి రాబోతున్నారు. ఈయనకి చాలా మామూలుగా చెప్పాలంటే ప్రేమికుల మధ్య గొడవ రావడం, విడిపోవడం, అలాగే స్నేహితుల మధ్య గొడవ రావడం, విడిపోవడం, అలాగే భార్యాభర్తల దగ్గర గొడవ రావడం, విడిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే జాన్ ఫిడెక్స్ దగ్గర ఇలాంటి గొడవ వచ్చాయి, విడిపోయారు, తర్వాత ఎలా కలిశారు, ఏం వాడడం, ఎలా జరిగింది ఇత్యాది ఆసక్తికర అంశాలు తెలుసుకోవాలంటే ఒకసారి జాన్ ఫిడెక్స్ చెప్పండి. జాన్ ఫిడెక్స్ గారు మరొకసారి మీ స్వాగతం. నాకు రీసెంట్ గా పెళ్ళైంది. వాయిస్ మార్చడము టీ దగ్గర గొడవ, ఛానల్ మార్చమని గొడవ, ప్రతిదానికి గొడవ. నన్ను దగ్గర కూడా రాను, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నాకు. ఈయన కనబడి నాకు దురదగుంట ఆగిచ్చారు. ఆ దురదగుంటాకు నేను మా ఆవిడికి రాసా, మా ఆవిడ నాకు రాసింది. ఒకరికొకరు గోక్కోవడం మొదలెట్టాం. ఆ తర్వాత ప్రేమ కలిగింది. ఆ తర్వాత ఇద్దరు కౌగిలించుకున్నాం. ఆ తర్వాత చూసారు కదా మిత్రులారా, ఒక దంపతుల జంటని కలిపింది మన ఫిరంఫిరా బ్రాండ్స్. ఒకసారి గట్టిగా ఫిరంఫిరా బ్రాండ్స్ కి కొంచెం ఆకుంటే ఇస్తారేమో అని. ఏంటిది? అదే దురదగుంటాకే దురద పడుతుందంటే వీడు వాడిన తర్వాత తెల్లమ్మా పిల్లలకి చందమామ చూపించాలంటే మా దగ్గర అద్భుతమైన జిర్రం జిరాఫియా గొట్టం అని ఒకటి ఉంది. ఈ గొట్టాన్ని వాడితే కనుక చందమామ క్లియర్ కనిపిస్తుంది. ఆ గొట్టమే ఈ తల్లిగొట్టం. ఈ తల్లిగొట్టను వాడిన తర్వాత చందమామ క్లియర్ కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలు బాగా అన్నం తింటారు. ఒకవేళ అప్పటికి నిజంగా అన్నం తినకపోతే ఈ పిల్లగొట్టం ఉంది. ఈ పిల్లగొట్ట పిల్లోడి కంట్లో అలా పెట్టండి. చందమామతో పాటు నక్షత్రాలు కూడా బాగా కనిపిస్తాయి. అప్పుడు నక్షత్రాలు రావే
ఒకవేళ అప్పటికి తినకపోతే మా దగ్గర ఈ పసిపప్పు గొట్టం ఉంది. ధన్యవాదాలు. ఇవన్నీ దేని నుంచి వచ్చాయి? గట్టిగా చెప్పట్లు. ఆ తర్వాత చిడండి గారు. గతంలో నేను చాలా బాగా చదువుకునేవాడిని. ఎంత చదువుకున్నా నాలో నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఫెయిల్ అయిపోయాడిని. నాకేం చేయాలి తెలియక అప్పుడే మీ జాంటర్ కళ్ళం జరిగింది. నిజంగా మా అమలాపురంలో ఉన్న ఒక కొబ్బరి తోటలో వెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట. ఈ జిన్మహన్ జిలాక్ అనే ఆకుల్ని ఇలా తీసుకుని చేతులు ఇలా వేసుకుని ఇలా రపా అని తర్వాత ఫేస్ మీద ఇలా రుద్దుకోవాలి. తర్వాత కాళ్ళకి రుద్దుకోవాలి. ఈ కాళ్ళు రుద్దుకుంటే ఆటోమేటిక్ గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మామూలుగా పెరుగు. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. మీ సమస్యలు చెప్పండి. లేడీస్ హాస్టల్ గోడ దూకడం అలవాటు సార్. ఈ మధ్య సరిగ్గా దూకలేకపోతున్నాను సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మీకు చెప్పబోయే ముందు ఆయన సిరివెల్ హలంగి గారు పిలుద్దాం సార్. సిరివెల్ హలంగి నేనే కదా సార్. సిరివెల్ హలంగి గారు వీళ్ళిద్దరికి నేను అత్యాధునికంగా తయారు చేసినటువంటి ఇదే షూ ఇచ్చారు. ఈ షూ ఇచ్చిన తర్వాత మా ఇంటికి కూడా తలుపు తీసినట్టే సార్. గోడ దూకి వెళ్తున్నా. చూడండి. అదంతా నిజంగా మిస్టర్ జాంటన్ గారు ఇచ్చారు. ఒక్క నిమిషం సార్, నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మీరు డ్రెస్సులు మార్చుకుంటే సరిపోద్దా? ఇడ్లు మార్చుకుంటే సరిపోద్దా? రాజాది రాజా రాజ మార్తాండ శ్రీ 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 రాజేంద్ర వర్మ మహారాజు గారు ఏం చేస్తున్నారహో? నువ్వు కంగారు పడకమ్మా. రాజుగారు నిద్రలోకి పోయారు. రంభ ఉర్వశి లాంటి ఇద్దరు అందగత్తలుంటే ఎవరైనా సరసాలకు వెళ్తారు కానీ నిద్రలోకి పోవడం ఏంటి? అవేగా మా తిప్పలు. ఆయన ఎప్పుడు మేల్కొంటాడో ఎప్పుడు నిద్రలోకి పోతాడో ఆయనకు తెలీదు, మాకు తెలీదు. రాజ్య ప్రజలందరూ యువరాజా అండం అనుకొని మేల్కో రాజా అంటున్నారు. ఈయన మాత్రం మేల్కోవటంలా. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటో? ఇక్కడ రాజ్య పరిస్థితే మాకు అర్థం కావటం లేదు. మీ పరిస్థితి మేము ఏం చెప్తాం? మీరు వెళ్ళండి. కాదు, రాజుగారు మాతోనే ఎంట్రీ సాంగ్ ఇచ్చారు కదా, మరి మాకేమైనా పంపించదుందా అని అడుగుతున్నా. మాకు జీతాలే ఇవ్వలేదు ఇప్పటి వరకు. అదేంటి? కరెక్ట్ గా ఆయన జీతం ఇద్దాం అనుకునే టైంకి ఇదిగో ఇలా పడుకుంటారు. మేము ఎంతో మంది రాజుల దగ్గర డాన్స్ వేసాం, కానీ ఇలాంటి రాజుని మాత్రం ఎక్కడ చూడలేదమ్మా. ఈ రాజు దగ్గర టైము బొక్కే, డబ్బులు వేస్టే. రాజుగారు లేచారు, లేవండ్రా. మహామంత్రి మహారాజా, నేను ఇద్దరు నర్తికలతో డాన్స్ చేసినట్టు కల వచ్చింది నాకు. కలలో వేయడం ఏంటి మహారాజా? నిజంగానే మీరు డాన్స్ వేసిద్దరి. మహారాజా, ప్రహరీ గోడ వద్ద కాపలాదారు మహారాజా. అక్కడ కాపలా కాయకుండా నిద్రపోతున్నాడు మహారాజా. నిద్రపోతున్నాడా? పడుకోనివ్వండి. ఏం మాట్లాడుతున్నారు మహారాజా? నా కాపలాదారుడు పడుకున్నాడని శిక్షించాలి గాని పడుకొని అంటారేంటి? ఆయన పడుకున్న టైంలో శత్రురాజులు దండెత్తి వస్తే ఎవడో ఎప్పుడో ఎత్తుతాడని చెప్పి వీడిని ఇప్పుడే లేపేస్తే ఎలా? మహామంత్రి, నిద్రలో ఉన్న కమ్మదనం నీకు తెలుసా? నాకు తెలుసు. నిద్రలో ఉన్న రంగు రుచి చిక్కదనం నీకు తెలుసా? నిద్రలో రంగు రుచి చిక్కదనం కూడా ఉంటాయా? అది ఆస్వాదించే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు ప్రహరీ గోడ మీద హ్యాపీగా పడుకో. ఇదిగో నా తరఫు నుంచి కానుకగా నీకు దిండే కూడా ఇస్తున్నాను. నువ్వు నిద్రపోతున్నప్పుడు మధ్యలో ఎవడం లేపాడనుకో, వాడిని పొడిచే తర్వాత నేను చూసుకుంటా. వీడి దగ్గర మంత్రిగా పనిచేయడం కంటే పక్క రాజు దగ్గర భటుడిగా పనిచేయడమే మేలు అనిపిస్తుంది. మహామంత్రి, ప్రభు, మేము ఒక నిర్ణయానికి వచ్చాం. నిద్రపోవడం మానేస్తారా ప్రభు? మీ తీరని కోరికలు ఆపండి. మేము ఒక రాజ్యంతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక రాజ్యంతో యుద్ధం అంటే నిద్రపోయేటంత ఈజీ అనుకుంటున్నారేమిటి? మహామంత్రి, ఏం మాట్లాడుతున్నారు? మేము కత్తి వాడడం మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు వాడలేడు మహామంత్రి. మీ నాన్నగారు ఆ కత్తి మీకు ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, మరి ఇప్పటిదాకా వాడలేదే? అవకాశం రాలా, అవసరం రాలా? మహారాజా, ఇలా వేలు పెట్టి గెలుక్కోవడం అవసరం అంటారా? నీకు అవసరం లేదేమో, రాజుగా నాకు అవసరం. ఎవరితో యుద్ధం చేయాలి? ఒక్క నిమిషం. మహామంత్రి, చెప్పు, ఎవరికి మూడినది? మీకే మూడినది. అదేంటి? మీ రాజ్యం మీదే మీరు వేలు పెట్టింది. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు మహామంత్రి, ఎవరికి మూడినది? ఉత్తర రాజ్యానికి మూడింది మహారాజా. అయితే రాజుకి తక్షణమే యుద్ధానికి కబురు పంపించాలి. చెప్తా మహారాజా. రాజేంద్ర వర్మ,
రాజులకు స్వాగతం సుస్వాగతం. నీతో స్వాగతాలు సుస్వాగతాలు పలికించుకోవడానికి మేము రాలేదు. నా మీదే యుద్ధం ప్రకటించావు. అసలు నువ్వు ఉన్నావన్న సంగతే నేను మర్చిపోయాను. గుర్తు చేయడానికేరా యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు నుంచి మీ 10 తరాల వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకోవాలరా. అందుకేరా ఈ యుద్ధం. ఆట నాదే, వేట నాదే, నిన్ను ఓడించగా నీ కోట నాదే. చూసుకుందా ఇదేంటి? నా కత్తి కూడా తగలలేదే. కత్తి తగలకుండానే పోయాడా? లేదు, నిద్రలోకి పోయాడు. మహారాజా, ఇదే తగిన సమయం. ఇద్దరులోనే వేసేయండి. నిద్రపోతున్నాడు పసి పిల్లాడితో సమానంరా. చంపకూడదు. మహామంత్రి, మీ రాజుని పైకి లేపు. లేవడు. ఏ ఆయన ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు లేవడో ఆయనకే తెలీదు. రాజ్యం నాదే, రాజకోట నాదే అన్నావు. భారీ భారీ డైలాగులు చెప్పి ఇలా యుద్ధం మధ్యలో పడుకుంటారా? పనికి బాలోడా. బటులారా, బాకాలు తీసుకొచ్చి వీడి చెవులో ఊదండి. ఊది ఊది వాళ్ళ ఊపిరాగిపోయేటట్టుంది కానీ నువ్వు మాత్రం లేచేటట్లు లేవురా. పిలిచి పడుకుంటావరా దరిద్రుడా. కొన్ని వేల కిలోమీటర్ల నుంచి యుద్ధానికి వచ్చాను రా. నిద్రపోతూ నన్ను వెర్రి పుష్పాన్ని చేస్తున్నావేంట్రా? లేరా. దరిద్రుడా, ఏంట్రా ఇది? నా మీద కాలేజ్ పడుకుంటావు నువ్వు. నిన్ను వదలనరా. నువ్వు అలా లేవంగానే ఇలా చేసేస్తా. బటులారా రండి. మహామంత్రి ఏడాడు? ఇంకెక్కడ ఉంటాడు? వెళ్ళిపోయాడు. నిద్ర లేచేందుకు కాసేపు ఆగలేడాడు. ఏం మనిషి ఎలా రాజులయ్యారో ఏమో అర్థం కాదు. వీడు ఎటు నుంచి వచ్చాడు? ఇటు నుంచి వచ్చాడు మహారాజా. యుద్ధం చేసే మూడ్లో ఉన్నాం కాబట్టి ఇటున్న రాజు కబురు పంపించండి యుద్ధానికి. మహారాజా, మనకి యుద్ధం అవసరం అంటావా? వెనక తగ్గే గుణం రాజుకు ఉండకూడదు మహామంత్రి. యుద్ధం మధ్యలో పడుకోవడం కూడా రాజు లక్షణం కాదు మహారాజా. మహామంత్రి, ప్రభు వర్తమానం పంపించండి. వీడు చావడు, వాళ్ళని చంపడు. యుద్ధం పేరుతో నన్ను చంపుతున్నాడు. ఆ కర్మ. స్వాగతం. తూర్పు దేశ రాజులకు స్వాగతం సుస్వాగతం. మీ స్వాగతాలకు స్వాగతాలకు మాకు ఎలాంటి సంబంధము లేదు. ఎండాకాలంలో వాన మంచిది కాదు. నాతో యుద్ధం నీకు మంచిది కాదు. యుద్ధం చేసేవాడు సోది చెప్పడు. నేను సోది చెప్తున్నానా? నా కత్తి పోటుతో పోడాలనుకుంటే భయంతో వీడు గుండెపోటుతోనే పోయాడు. అదే గుండెపోటుతో పోలేదు మహారాజా, నిద్రలోకి పోయాడు. నిద్రలోకి పోవడం ఏంటి? మా రాజుగారు అంతే. నిద్ర లేచిన తర్వాత యుద్ధం చేయండి. నాకంత నీతి లేదు, నాకంత టైము లేదు. వీడు నిద్రలోకి పోయినా దేనిలోకి పోయినా నిద్రపోతున్న వాడి మీద కత్తి దూస్తావేంట్రా తపేలా. అది యుద్ధ నీతి కాదురా. మధ్యలో నువ్వెవడిరా? నేను వాడి శత్రువుని. రాజేంద్ర వర్మ, వాడిని ఎంత గెలిగినా వాడు లేవడు. వాడు లేవాలన్నప్పుడే లేస్తాడు. వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. వాడి మీద నీ కత్తి కాదు కదా, కంటి చూపడ్డా నేను ముందు నిన్నేసేస్తా. వాడే రూల్స్ మనేసి యుద్ధం మీద నిద్రపోతున్నాడు. నువ్వు రూల్స్ పాటిస్తావేంట్రా? వాడిని దాకా వెళ్ళాలంటే ఫస్ట్ నన్ను దాటాలరా. అయితే ముందు నిన్నే వేసేస్తాను, తర్వాత వాడిని వేస్తాను. రావా యుద్ధానికి. నేనేసాను కదా, నువ్వు వాడిని వేసేస్తాను. నేను బతికొండగా వాడి మీద నీ కత్తి పండివనరా. మహామంత్రి, మహారాజా, నా కోసం ఇద్దరు రాజులు కొట్టుకొని చచ్చినట్టు కల వచ్చిందండి నాకు. కల కాదురా అయ్యా, నిజంగానే పోయారు చూడయ్యా. చూసా మహామంత్రి, నిద్రలో ఉండి 2 రాజ్యాలను గెలిచా. ఈ 2 రాజ్యాలు గెలిచిన ఆనందంలో మన రాజ్యంలో ప్రజలందరికీ నెల రోజులు పడుకోవాలని ప్రకటిస్తున్నాను. మధ్యలో ఎవరు లేచినా ఉరిశిక్ష వేసేయండి.